హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, విజయసాయి రెడ్డి తర్వాత ఇప్పుడు మరో కొంతమంది కీలక నేతలు వైసీపీ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు సార్. అందులో ముఖ్యంగా కొడాలి నాని, రోజా, ఇలా ఒక 10 మంది వెళ్ళిపోతున్నారని కూడా వైసీపీ ఖాళీ అయిపోతుంది కూడా అంటున్నారు. మరి వీళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉందా? మరి వైసీపీ ఖాళీ అయిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దీన్ని గట్టెక్కిస్తారు? వైసీపీ పరిస్థితి ఏంటి? మరి కథనాలపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఖచ్చితంగా వైసీపీ ఖాళీ అవుతుందా లేదా అది కానీ పెద్ద స్థాయిలో అయితే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు, ఆల్రెడీ రాజ్యసభ సభ్యులు 3-4 వెళ్ళిపోయారు కాబట్టి ఇంకో మిగతా అయోధ్య రామరెడ్డి కూడా ఆయన రిజైన్ చేశాడని అన్నంత వార్త వచ్చింది. ఆయన ఖండించాడు. ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది ఏంటంటే కొడాలి నాని, రోజా కూడా వెళ్ళిపోతున్నారని. రోజా సంగతి మనకు తెలియదు. ఎందుకంటే రోజా నిన్న కూడా కూటమికి యాంటీగా ఆమె మాట్లాడింది. కూటమికి యాంటీగా ఈ మధ్య గట్టిగానే రోజా మాట్లాడుతుంది. కానీ కొడాలి నాని నోరు తెరవట్లేదు. కొడాలి నాని అరెస్ట్ ఎందుకు చేయట్లేదు ఇప్పటి వరకు అనేది కూడా పెద్ద ఆశ్చర్యమే. ఎందుకంటే కొడాలి నాని మీద ఉన్నంత కోపం వైసీపీలో జగన్ మీద కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొడాలి నాని చంద్రబాబుని కానీ, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ కానీ కొడాలి నాని తిట్టినట్టుగా ఎవరు వాళ్ళని జీవితంలో తిట్టి ఉండరు. అంత దారుణంగా అతను మాట్లాడేవాడు. కాబట్టి వైసీపీ, తెలుగుదేశంలో, జనసేనలో కార్యకర్తలకు అందరికి కూడా రక్తం ఉడికిపోతుంటుంది కొడాలి నాని అంటే పేరు చెప్తేనే. అలాంటి కొడాలి నానిని 8 months అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది తెలుగుదేశంలో పెద్ద ప్రశ్న. అందుకని ఒక వార్త ఏంటంటే కొడాలి నాని జగన్కి వ్యతిరేకంగా బయటికి వచ్చేస్తాడు అనేది అంటున్నారు. ఇందాక మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళాడంటే ఆంధ్ర శశికళ, మన ఆయన పేరేమి రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఆంధ్ర శశికళ అని పేరు పెట్టాడు. అక్కడ జయలలితకి శశికళ ఎలాగో ఇక్కడ జగన్కి సజ్జల అలాగా. శశికళ ఎలాగైతే జయలలిత కెరీర్ని రూయిన్ చేయడానికి ఆమె వంతు కృషి చేసిందో ఇక్కడ సజ్జల అలాగా రూయిన్ చేశాడు. సజ్జల వల్లనే విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు. సజ్జల టార్చర్ చేస్తాడు అందరినీ. ఎందుకంటే ఇదే మాణిక్య ప్రసాద్ గతంలో వైసీపీలో ఉన్నాడు. ఆయన కూడా చాలా బాధపడ్డాడు. చివరికి నాకు ఎవరైనా అపాయింట్మెంట్ ఇప్పించండి అయ్యా బాబు జగన్తో అని కూడా ఆయన పబ్లిక్గా కూడా అడిగాడు. సో అందుకని ఇప్పుడు ఆయన కూడా అది చెప్తున్నాడు. అంటే వైసీపీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నది సజ్జలే అనేది ఇప్పటికి కూడా అందరూ చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు కూడా. కానీ జగన్ మాత్రం సజ్జల్ని దూరం పెట్టట్లేదు. ఇప్పటికీ సజ్జల్ని రైట్ హ్యాండ్ లాగానే ఉంటున్నాడు. జగన్ పతనానికి కారణం సజ్జలే అని అందరూ చెప్తున్నప్పటికి కూడా జగన్ మాత్రం బయట పెట్టట్లేదంటే జగన్ ఏమీ నేర్చుకోలేదు గతం నుంచి. జగన్ అలాగే బిహేవ్ చేస్తున్నాడు. అందువల్ల మొత్తం ఖాళీ అయిపోతారు అనేది మాణిక్య వరప్రసాద్ కూడా చెప్పాడు తెలుగుదేశం. అట్లాగే తెలుగుదేశం నుంచి చాలామంది కూడా ఇప్పుడు పోస్టులు పెడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఇటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కానీ డోర్లు ఓపెన్ చేస్తే అటు నుంచి మొత్తం వచ్చేస్తారు. ఈ డోర్లు ఓపెనింగ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే అందరినీ లాగితే జగన్కి సింపతి వస్తుంది, అందరినీ వీళ్ళకి అవసరం లేకపోయినా కావాలనే తీసుకుంటున్నారు అనేది ఒకటి. రెండు, వాళ్ళందరినీ తీసుకొని వస్తే ఇక్కడ జనసేనలో, తెలుగుదేశంలో ఉన్న నాయకులకి చాలామందికి ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే లోకల్గా ఆయా ఏరియాల్లో వైసీపీ నాయకులతో గత 5 ఏళ్లలో వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చితే వాళ్ళతో కలిసి వీళ్ళు పనిచేయడానికి రెడీగా లేరు. ఆల్రెడీ మనం చూసాము, చాలా చోట్ల జనసేన వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, వైసీపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు రావడం పట్ల. అందువల్ల కూడా వీళ్ళు ఓపెన్ చేయట్లేదు. ఓపెన్ చేస్తే మాత్రం వాళ్ళు వచ్చేస్తారనేది టాక్ నడుస్తుంది. సో ఇప్పుడు కొడాలి తర్వాత వల్లభనేని వంశీ ఇంకొంత మంది కూడా బయటికి వచ్చేసే అవకాశం ఉంది. అంటే ఒకవేళ తెలుగుదేశం, జనసేన డోర్స్ ఓపెన్ చేయకపోయినా మేము రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాం అని చెప్పైనా బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే మనం పోసాన్ లాంటి వాళ్ళని చూసాం రాజకీయాల నుంచి విరమించుకుంటున్నారు. వీళ్ళందరిది కూడా మనం నమ్మలేం. మళ్ళీ జగన్ వస్తాడు అనుకుంటే అటు జంప్ అవుతారు, వీళ్ళు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వైసీపీ చాలా కష్టాల్లో ఉంది. ఆల్రెడీ కేసులో ఒక పక్క చాలామంది జైళ్ళల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది బయటకు వచ్చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి
ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగుదేశం, నెక్స్ట్ జనసేన, నెక్స్ట్ బీజేపీ, లాస్ట్ ప్రిఫరెన్స్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకంటే అక్కడ అసలు ఉనికి పెద్దగా లేదు కాంగ్రెస్. ఎందుకంటే షర్మిల మొత్తం కూడా ఇప్పటికి కూడా జగన్ మీదనే ఆమె పోరాడుతుంది కానీ కూటమి మీద పోరాడలేదు. కాబట్టి కాంగ్రెస్కి అక్కడ ఎవరికి కూడా కాంగ్రెస్ మీద నమ్మకం లేదు. కాబట్టి కాంగ్రెస్లోకి రాలేదు. ఒకవేళ కాంగ్రెస్లోకి వెళ్ళినా వాళ్ళని కేసుల నుంచి ఇంకో దాని నుంచి షర్మిల కాపాడే పరిస్థితి లేదు. అందుకని వాళ్ళు ఏంటంటే ఒకటి కేసుల నుంచి తప్పించుకోవాలి, రెండు వాళ్ళ వ్యాపారాలు సజావుగా సాగాలి. ఈ రెండు జరగాలంటే వాళ్ళు వైసీపీ నుంచి బయటికి రావాలి. ఒట్టిగా బయటకు వస్తే వీళ్ళేమి తీసుకోరు. వైసీపీకి నష్టం చేసే విధంగా వాళ్ళు మాట్లాడడం కానీ ఇవన్నీ చేయాలి. ఆల్రెడీ మనం చూసాము ఈరోజు ఇందాక ఢిల్లీలో ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి వైసీపీకి నష్టం జరిగే విధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే గుండెపోటు వివేకానంద రెడ్డి హత్య కేసులో నాకు ఫస్ట్ గుండెపోటు అని చెప్పింది అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్న పక్కన ఉన్న వ్యక్తి చెప్పాడు అనేది ఆయన మీడియాతో చెప్పాడు. ఆ మేరకు అది మళ్ళీ ఆ కేసు బయటకు వస్తుంది. అవినాష్ రెడ్డి చంపాడు, అందుకని అవినాష్ రెడ్డి గుండెపోటు తీరిని బయటకు తెచ్చింది అవినాష్ రెడ్డి. చూడండి ఇప్పుడు ఆయనే విజయసాయి రెడ్డి చెప్పాడు అనేది బయటకు వస్తుంది. మొన్నటి వరకు విజయసాయి రెడ్డికి వివేకానంద రెడ్డి పెద్దలుడు శివప్రకాష్ రెడ్డి చెప్పినట్టుగా వార్తలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే విజయసాయి రెడ్డి ఓపెన్గా ఫస్ట్ టైం ఓపెన్ అయ్యాడు. ఆయన గుండెపోటు అని నాకు చెప్పింది అవినాష్ రెడ్డి అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. అంటే క్లియర్గా అవినాష్ రెడ్డి దీంట్లో దోషం అన్నట్టుగా వస్తుంది. రేపు ఇదే విషయాన్ని కోర్టులో చెప్తే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సిబిఐకి గట్టి సాక్ష్యం దొరికినట్టే. సో అదొకటి. అలాగే విక్రాంత్ రెడ్డి అక్కడ ఏది మన కాకినాడ సీపోర్టుని బెదిరించి అందులో వాటాల్ని అరవిందో వాళ్ళకి రాయించడంలో నా రోల్ ఏం లేదు, విక్రాంత్ రెడ్డిదే ఉంది అన్నట్టుగా కూడా ఆయన చెప్తున్నాడు. అంటే క్లియర్గా వైసీపీని ఇరికిచ్చేట్టుగా ఆయన విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నాడు. సో అలాగా రేపొద్దున కొడాలి నాని వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి జగన్కి వ్యతిరేకంగా కానీ మాట్లాడడం, లేకపోతే పోలీస్కి విచారణలో జగన్కి వ్యతిరేకంగా వీళ్ళు కానీ స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం జగన్కి చాలా ఇబ్బంది. ఎందుకంటే జగన్ మీద రకరకాల కేసులు ఆల్రెడీ ఉన్నాయి. మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో కూడా జగన్ ముద్దాయిగా ఉన్నాడు, A3 అనుకుంటా. సో అలాగా వీళ్ళందరూ కానీ అప్రూవల్గా మారితే జగన్కి గట్టిగా వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి చంద్రబాబు ఆలోచిస్తుండేది ఏమంటే జగన్ని అరెస్ట్ చేస్తే సరిపోదు, అరెస్ట్ చేస్తే ఒక నెల 2 నెలలు ఉండి మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాడు. అరెస్ట్ చేయకుండా కన్విక్షన్ పడే విధంగా ప్లాన్ చేయాలి అనేది చంద్రబాబుకు ఉన్న ఇది. ఎందుకంటే కన్విక్షన్ పడితే జగన్ పొలిటికల్ కెరీర్ సమాప్తం అయిపోతుంది. అప్పుడు లోకేష్కి ఎదురుండదు, పవన్ కళ్యాణ్ ఒకడే ఉంటాడు. పవన్ కళ్యాణ్తో పవర్ షేరింగ్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. కనీసం వరస్ట్ అంటే లోకేష్ 2.5 సంవత్సరం, పవన్ కళ్యాణ్ 2.5 సంవత్సరం సీఎంలుగా ఉండేట్టుగా కూడా మాట్లాడుకోవచ్చు. ముందు జగన్ సంగతి చూడాలి అనేది చంద్రబాబుకు ఉన్నది. సో దీనికి కానీ బీజేపీ కానీ అంగీకరిస్తే చంద్రబాబుకి ఈజీ అవుతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎపిసోడ్ చూసినాక బీజేపీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిందా, బీజేపీ కూడా వైసీపీని తొక్కేసి ఆ ప్లేస్లోకి తాను పవన్ కళ్యాణ్ రావాలని ప్లాన్ చేస్తున్నారా అన్న డౌట్ వస్తుంది. ఇప్పటి వరకు జగన్ కాపాడింది బీజేపీనే. ఇప్పుడు జగన్ కాపాడాల్సిన అవసరం బీజేపీకి ఏముంటుంది? బీజేపీ కానీ ఒకసారి డిసైడ్ అయిందనుకో, జగన్ బలహీనంగా ఉన్నాడు, చంద్రబాబు స్ట్రాంగ్గా ఉన్నాడు, చంద్రబాబు మనకు అనుకూలంగా ఉన్నాడు, ఎక్కడ గట్టిగా మనకు యాంటీగా ఏమీ మాట్లాడట్లేదు, ఏమీ చర్యలు లేవు. రెండోది ఇండియా కూటమి వైపు చంద్రబాబు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కాబట్టి 2029లో కూడా కూటమి బేస్ చేసుకొని మనం ఎన్నికలకు వెళ్ళొచ్చు అని కానీ బీజేపీ డిసైడ్ అయితే జగన్ని కంప్లీట్గా రాజకీయంగా